దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారి పేరట మీకందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుణ్ణి స్తుతించుదాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఈరోజు మనము ఒక అద్భుతమైన అంశాన్ని నేర్చుకోబోతున్నాం. చాలా మంది జీవితాల్లో ఉన్నటువంటి ఉండేటువంటి ఒక బాధ లేదా ఒక కలవరం, ఒక భయం, ఒక సంశయం, దాని గురించి మనం నేర్చుకోబోతున్నాం. అదేంటంటే, నా జీవితంలో నేను ఎప్పుడు దేవునికి ఒక నమ్మకమైన బిడ్డగా నేను ఉంటాను. నా జీవితంలో ఎప్పుడు నేను ఒక స్థిరమైనటువంటి బిడ్డగా నేను ఎప్పుడు ఉంటాను. నా జీవితంలో అది జరుగుతుందా, నేను అది చూస్తానా? చాలాసార్లు ఇలాంటి ఆలోచన చేత దేవుని పిల్లలైన వారే బాధపడడం కావచ్చు, కలవరపడడం కావచ్చు. జీవితంలో అలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనం తెలుసుకోవాలి, మనల్ని రక్షించినటువంటి దేవుడు, మనల్ని పిలిచిన దేవుడు, మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు, ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని స్థిరపరిచే దేవుణ్ణి అని ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎవరట ఆయన? ఆయన మనల్ని స్థిరపరిచే దేవుడు. స్థిరత్వం అనేది మన జీవితాల్లో లేనప్పుడు చాలాసార్లు మనము అపనమ్మకస్తులంగా కనబడతాం. ఎందుకంటే ఒకరోజు ఒక మాట మనం ఇచ్చి ఒక చోటికి మనం వస్తామని చెప్పి మనము మన జీవితాల్లో ఆ మాట మీద నిలబడలేని పరిస్థితి, శక్తి సరిపోనప్పుడు, బలము సరిపోనప్పుడు ఎదుటి వ్యక్తికి ఎలా అగుపడతామంటే మనము అపనమ్మకస్తులంగానే అగుపడతాం. సరే, వ్యక్తులు ఆలోచన చేసి ఆయనకంత సామర్థ్యం లేదు, ఆయనకంత శక్తి లేదు, ఆయన పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయని అర్థం చేసుకుంటే అలా మనల్ని అపనమ్మకస్తులు అని అనుకోరు. కానీ సర్వసాధారణంగా ఎవరమైనా సాధారణంగా మనకు వచ్చే తలంపు ఏంటంటే వారు నమ్మకంగా ఉండలేకపోయారు అనేటువంటి మాటే ఈజీగా వస్తుంది తలంపులోకి. తీసుకొచ్చే దుష్టుడు కూడా ఉన్నాడు గనుక శరీర సంబంధమైందే ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి ఫస్ట్ వస్తుంది. దాన్ని కట్ చేసి, దాన్ని ఎదిరించి, దాన్ని జయించి దేవుని ఆలోచన కొరకు కనిపెడితేనే అప్పుడు సరి అయింది మనకు దొరుకుతుంది. అందుకే ప్రసంగి రాస్తూ అంటాడు, సత్యమైంది దూరంగా ఉంది, సత్యమైనది బహు లోతుగా ఉంది, దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడు అని వాక్యం చెప్తుంది. అంటే అంత ఈజీగా దొరకదు. మరి ఈజీగా దొరికేది ఏంటంటే ఇదే దొరుకుతుంది. ఇది శరీర సంబంధమైన ఆలోచనే ఈజీగా దొరుకుతుంది. కాబట్టి చాలాసార్లు మనము స్థిరమైన వ్యక్తులంగా ఉండకపోవడాన్ని బట్టి ఇతరులు మనల్ని తప్పు పట్టడానికి కూడా అవకాశం ఉంది, లేకపోలేదు. అదే విధంగా మనల్ని మనము కూడా నిందించుకుంటాం. ఎవరో అనడమే అటు ఉంచితే, పక్కకు పెడితే మనల్ని మనము కూడా ఏమనుకుంటాం? నిందించుకుంటాం. నువ్వెందుకు అలా ఉండలేకపోయావు, నువ్వెందుకు అలా చేయలేకపోయావని. కారణం ఏంటి అంటే ఒక స్థిరమైనటువంటి జీవితం మనలో ఉండకపోవడాన్ని బట్టి ఇన్ని విషయాలు ఏర్పడతాయి, ఇన్ని సంభవాలు జరుగుతూ ఉంటాయి అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదు, స్థిరత్వం లేకపోవడం ద్వారా కూడా మన గురిని మనము త్వరగా చేరుకోలేము. అంటే ఇది సరి అయిన దారి అనుకొని దాంట్లో ఓ వారం రోజులు నడుస్తాము, నెల రోజులు నడుస్తాము, సంవత్సరం నడుస్తాం. అది సరి అయింది కాదని తెలుసుకునేసరికి ఈ లోపు సంవత్సరం అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ వెనుకకు వచ్చి మళ్ళీ ఇది సరి అయిన దారేమో అని దాంట్లో ప్రయాణం చేస్తూ ఉంటాం. అంటే ఇలా మనం నడవవలసినటువంటి మార్గం అయినప్పటికీ కూడా దాంట్లో సరిగా నడవనందున మన గురిని చేరుకునేటువంటి విషయంలో కూడా ఆలస్యం జరిగిపోతూ ఉంటుంది. సంవత్సరంలో దేవుని యొక్క చిత్తములో, ఉద్దేశములో ఒక స్థానానికి మనం రావాల్సి ఉండగా 5 సంవత్సరాలు అదే మార్గంలో ఇంకా ప్రయాణం చేస్తూ ఉంటాం. నాకు తెలిసినటువంటి సహోదరుడు ఉన్నాడు. ఆయన 6 సార్లు 10th క్లాస్ ఎగ్జామ్ రాశాడు. 6 సార్లు. అయితే అలా రాయడం ద్వారా ఇప్పుడు దాన్ని, ఆ నష్టాన్ని కూడా దేవుడు లాభంగా మార్చాడు. ఆయన ఒక ఐటీఐలో ఒక లెక్చరర్గా పనిచేస్తున్నాడు. ఆయన క్వాలిఫికేషన్ ఏంటంటే ఐటీఐ చేశాడు అంతే. కానీ ఐటీఐ చేసినటువంటి వ్యక్తి ఐటీఐలో లెక్చరర్గా పనిచేయడు కదా. కానీ మనం అర్థం చేసుకోవాలి, ఆయన 10th క్లాసులో మరి ఇంగ్లీషు అన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నందుకు బాగా ఇంగ్లీషు వచ్చేసి ఇప్పుడు ఐటీఐ వాళ్ళకు బోధించే పుస్తకాలను తీసుకొని వచ్చి బాగా చదివి ఐటీఐ లెక్చరర్గా పనిచేస్తున్నాడు.
సరే, అది దేవుని నమ్ముకున్నందుకు దేవుడు మరి కృప ద్వారా అదొక అవకాశం ఇచ్చాడు. వారి యొక్క సార్ కూడా వారి యొక్క టాలెంట్ను గుర్తించి, దేవుడు ఇచ్చిన టాలెంట్ను గుర్తించి అలా చేశాడు. అది దేవుని కార్యం. కానీ సర్వసాధారణంగా జరిగేది ఏంటంటే, మనం అక్కడే మిగిలిపోతాం, అక్కడే మన బ్రతుకు ఉండిపోతుంది. మనకంటే చిన్నవారు, మన తోటి వారు చాలా ముందుకు వెళ్ళిపోతారు, మనం మాత్రం అక్కడే ఉండిపోతాం. ఎందుకంటే స్థిరత్వం లేనందుకు. ఏది నేర్చుకున్నామో ఆ తర్వాత అది ఉండదు, మళ్ళీ వెనకకు వస్తాం. మళ్ళీ దాన్ని నేర్చుకున్నట్టే ఉంటాము, మళ్ళీ నెల రోజులకు మళ్ళీ వెనకకు వస్తాం. ఏం జరుగుతుంది ఇలా అంటే, ఆ అభివృద్ధి ఉండదు, పురోగతి ఉండదు అన్నమాట. అక్కడే తిరుగుతూ ఉంటాం, అక్కడే ఉంటాం. ఇశ్రాయేలు తమ జీవితంలో కూడా బైబిల్ పండితులు చెప్పే మాట ఏంటంటే, సుమారు 11 రోజులు కనాను దేశానికి వెళ్ళడానికి సుమారు 11 రోజులు అంటున్నారు. 11 కాబట్టి ఇంకో 10 వేసుకుందాం సరే. కానీ వాళ్ళు 40 సంవత్సరాలు కనాను యాత్ర వెళ్ళాలి, వారు ఇంకా సాగుతూనే ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు పట్టింది వారికి? 40 సంవత్సరాలు పట్టిందండి. ఎందుకు ఇలా జరిగింది అని చూస్తే, అంత దూరమా మరి అంటే కాదు అది. కానీ వారు స్థిరత్వము కలిగి ఉండకపోయినందున, వారు దేవునికి సరైన విధానంలో లోబడకపోయినందున దేవుడు వారిని నడిపించలేకపోయాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందరినీ దేవుడు నడిపించాలనే ఉన్నాడు, కానీ ఎంత త్వరగా మనం లోబడుతూ ఉంటే అంత త్వరగా మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి అక్కడ మనం నేర్చుకోకపోతే అక్కడే ఉండిపోతాం. వీరు నేర్చుకోలేదు కాబట్టి, ఇశ్రాయేలు స్థిరపడలేదు కాబట్టి, వారి జీవితంలో నేర్చుకున్నదే మళ్ళీ నేర్చుకున్నారు కాబట్టి, వాళ్ళు 40 సంవత్సరాల తర్వాత కానీ వారు ఆ గురిని చేరలేకపోయారు, కనాను చేరలేకపోయారు అనేది మనం చూస్తాం. అది కూడా వారి పిల్లలే. ఇశ్రాయేలులు మరి ఆ ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన వారు చెప్పాలంటే 2 మాత్రమే కనాను చేరారు. మిగతా లక్షలాది మంది ప్రజలు ఎవరంటే వారి పిల్లలు చేరుకున్నారు. అంటే ఈ రకంగా మనం లెక్కలు కడితే, వారు అస్థిరులైనందున వారు కనాను దేశాన్ని కొన్ని లక్షల మంది సంపాదించుకోలేకపోయారనే మాట కూడా చెప్పాల్సి వస్తుంది. ఆ 2 తప్ప అందరూ మధ్యలోనే రాలిపోయారని కూడా వాక్యం చెప్తుంది. ఇవన్నీ నష్టాల గల కారణం ఏంటి? స్థిరమైన హృదయం లేకపోవటం, దేవునిలో ఒక స్థిరత్వం కలిగి మనం ఉండకపోవడం. ఇవన్నిటినీ గుర్తించి ప్రభు అయిన దేవుడు యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంటే, ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో, మీరు మీ జీవితాలు నా చేతికి అప్పగించుకుంటే, నేను చెప్పినట్టుగా మీరు నడవగలిగితే, నా సన్నిధిలో మీరు ఉండగలిగితే, మిమ్మల్ని స్థిరపరిచే దేవుణ్ణి నేనే అని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ అంశం నిజంగా మనకి ఎంత ధైర్యాన్ని ఇస్తుంది, ఎంత ప్రభువును స్తుతించాలనిపిస్తుంది. నా జీవితంలో నేను కూడా ఒకరోజు ఈ భయాన్ని కలిగి ప్రభువుని అడిగాను, ప్రభువా, నా జీవితంలో ఎక్కడైనా నేను తప్పిపోతానేమో, ఎక్కడైనా నేను ఒకవేళ నేను విశ్వాసములో బలహీనపడతానేమో, లేదా నువ్వు అనుకున్నట్టుగా ఉండకుండా నేను ఉంటానేమో ప్రభువా, ఆ భయము నన్ను వెంటాడుతుందని దేవుని దగ్గర ప్రార్థన చేశాను, గోజాడాను, ఎంతో బాధతో ప్రభువుని అడిగాను. అప్పుడు ప్రవచనం ద్వారా ప్రభు ఒక మంచి మాట చెప్పాడు. ఇది దీనికి సంబంధించిన మాటే. హల్లెలూయా. యోనా ఏ విధంగా నాకు లోబడని సమయములో సైతము లోబడేటట్లుగా నేను చేసుకొని నా యందు నిలబెట్టుకున్నాను, నీ విషయములో నేను ఆ హామీ ఇస్తున్నాను, నిన్ను నేను ఆ విధంగా నడిపించుకుంటానని ప్రభు చెప్పాడు. ఇదిగో దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట 2వ కొరింథీ పత్రిక ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయము మనము చూసినట్లయితే, 1వ అధ్యాయము 21వ వచనము చదువుతున్నాను. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు, వారి బృందం మాట్లాడుతుంది. మమ్మల్ని స్థిరపరిచినటువంటి దేవుడు ఉన్నాడు. ఇదిగో ఆయనే అందరినీ స్థిరపరిచేవాడు. మీరు స్థిరపడ్డారు, మీరు నిలవబడ్డారు. అయితే మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా అదిగో మమ్మును కూడా స్థిరపరిచి అభిషేకించిన వాడు ఆ దేవుడే. ఎవరైతే స్థిరపడ్డారు, ఎవరైతే బలంగా ఉన్నారు, ఎవరైతే దేవుని కొరకు రోషంగా ఉన్నారు, అబ్రహాం కావచ్చు, ఇస్సాకు కావచ్చు, యాకోబు కావచ్చు, యోసేపు, ఏలియా, మోషే, ఇలా భక్త కోటి సమూహం మనకు కనబడుతుంది మేఘం వలె. వారందరినీ స్థిరపరిచిన దేవుడు మనల్ని కూడా స్థిరపరుస్తానని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు అది గ్రహించి అంటున్నాడు, ఇదిగో మిమ్మల్ని నిలబెట్టి మిమ్మల్ని స్థిరపరిచిన ఆ దేవుడు మమ్మల్ని కూడా ఆయన స్థిరపరిచి అభిషేకించినటువంటి దేవుడు ఆయనే అని, అభిషేకించాడు, మమ్మల్ని స్థిరపరిచాడు ఆ దేవుడు అని ఎంతో
మరి కృతజ్ఞతతో ప్రభువు చేసిన కార్యాన్ని గురించి ఆయన మాట్లాడుతూ చెప్పడాన్ని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఈ రోజు మనకు వస్తున్న ప్రతి తలంపు ఇలాంటి నా జీవితంలో ఏ విధంగా పరిస్థితులు ఉంటాయో, నేను ప్రభువుకు నమ్మకమైన బిడ్డగా ఉంటానో ఉండనో, నేను ఒకవేళ బైబిల్లో రాయబడింది ఏమంటాడంటే యేసు ప్రభు అడుగుతాడు ఒక రోజు యోహాను గురించి మాట్లాడేటప్పుడు అంటాడు, మీరు అడవిలోకి అక్కడ వెళ్ళారు కదా, అక్కడ మీకు ఏమి కనబడింది అని అడుగుతూ అంటాడు, గాలికి కదులుచున్న రెల్లును చూడడానికి పోయారా అంటాడు. కాదు కదా అని యోహాను గురించి పరిచయం చేస్తున్న విషయాన్ని బైబిల్లో మనం చూస్తాం. అనగా ఈ రెల్లు అనేది ఒక జమ్ము లాంటిది అన్నమాట. చెరువుల దగ్గర అక్కడక్కడ వాగు దగ్గర పెరిగేటువంటి జమ్ములాగానే ఈ రెల్లు అనేది కనబడుతూ ఉంది. అయితే అది గాలికి కదులుచున్న రెల్లు అని ప్రభు ఆ మాట ఉపయోగించాడు. అయితే అలాంటి అస్థిరమైనటువంటి వ్యక్తులుగా కాదు కానీ దేవుడు ఒక స్థిరమైనటువంటి వ్యక్తులుగా మమ్మల్ని స్థిరపరిచాడు, మమ్మల్ని అభిషేకించాడని అపోస్తలుడైన పౌలు చెప్పడాన్ని మనం చూస్తున్నాం. మన జీవితంలో మనకు వచ్చే తలంపుల విషయంలో మనల్ని కలవరపరిచే, మనల్ని బలహీనపరిచే, మనల్ని నిరాశపరిచే సాతాను యొక్క మాటల నుండి మనం తప్పించుకోవడానికి కావచ్చు, లేదా మనం వాటిని జయించడానికి కావచ్చు, లేదా ఆ ప్రభు మాటను బట్టి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాటిని మనం స్వతంత్రించుకోవడం కోసం ఈ వాక్యం మనకెంతో సహాయం చేస్తుంది. నన్ను స్థిరపరిచేవాడు దేవుడే. హల్లెలూయా. రోజుకు ఎన్నిసార్లు మీకు బలహీనమైన తలంపు వస్తే అంతకు 10 సార్లు దీన్ని అనుకోనండి. ఏమని? ఇదిగో వాక్యంలో రాయబడింది. అపోస్తలుడు పౌలు కూడా చెప్పాడు, భక్తులను స్థిరపరిచిన వాడు, మిమ్మల్ని స్థిరపరిచిన దేవుడే మమ్మల్ని కూడా స్థిరపరిచాడు అని చెప్పాడు. అవును, నా దేవుడు నన్ను స్థిరపరిచేవాడు అని మీరు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభువును స్తుతించాలని, ప్రభువునందు ఆనందించాలని, అదే విధంగా ధైర్యంతో ముందు కొనసాగటానికి ఈ వాక్యాలను ప్రభు మన యొద్దకు తీసుకొని వస్తున్నాడు అన్న విషయాన్ని దేవుని పేట జ్ఞాపకం చేస్తున్నాం. యెషయా గ్రంథం మీరు చూస్తే ఒక మాట కనబడుతుంది. 45వ అధ్యాయము. యెషయా గ్రంథములో 45వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట చెప్తాడు. అది భూమిని కలగజేసినటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతూ చెప్పినటువంటి మాట మనకు కనబడుతుంది. 18వ వచనం. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచను అనే మాట కనబడుతుంది. ఎంత అఖండమైన కార్యం చేశాడు చూడండి. ఈ భూమి ఎక్కడుంది అంటే ఎక్కడుందండి? మామూలుగా నేనైతే ఆలోచన చేస్తున్నప్పుడు విమానంలో పోవాలంటే సర్వసాధారణంగా భయం నాకు. పడవలో పోవాలన్నా బాగా భయపడిపోతాను నేను. కానీ మనం ఉన్నదే పెద్ద పడవ, లేదా పడవ కూడా కాదు, పెద్ద విమానం అనుకోవాలి. ఎందుకంటే దీని కింద ఏమీ లేదు. ఇంత పెద్ద భూమి శూన్యములో వేలాడుతుందన్న సత్యాన్ని మనం నిజంగా దేవుడు దీన్ని నిలిపి ఉంచాడన్నప్పుడు ఇలాంటి భయాలన్నీ కూడా నిజంగా మన నుండి దూరం అయిపోతాయి. హల్లెలూయా. దీన్ని దేవుడు ఆకాశములో శూన్యములో ఏం చేశాడు? దీన్ని దేవుడు స్థిరపరిచాడండి. ఎంత అద్భుతం అండి అసలు. బాగా ఇలాంటి విషయాలు మనం ఆలోచన చేయాలి. అది ఎవరి కంట్రోల్లో పెట్టలేదు దేవుడు, ఆయన కంట్రోల్లోనే పెట్టుకున్నాడు. భూమి ఎవరి కంట్రోల్లో పెట్టాడు దేవుడు? ఎవరి కంట్రోల్ పెడితే వాళ్ళు ఏమైనా చేసే, వాళ్ళు నిద్రపోయే వాళ్ళు, వాళ్ళు ఆదం మరిస్తే అయిపోయింది. దేవుడు దాన్ని స్థిరపరిచి ఉంచాడు, ఆయన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఆయన కలుగజేయడం మాత్రమే కాదు, ఆయన దాన్ని స్థిరపరిచాడు. శూన్యంలో దాన్ని ఆయన నిలబెట్టాడు, స్థిరపరిచాడు. మరి భూమిని స్థిరపరిచిన దేవుడు, అందులో ఉన్న మనము ఏ పాటి వాళ్ళమండి? మనల్ని స్థిరపరచడం, మనల్ని నిలబెట్టడం అనేది అది ఎంత సులువైన విషయం మనం అర్థం చేసుకోవాలి. దీని గురించి ఒక అద్భుతమైన సబ్జెక్టు బైబిల్లో ఉంది, కానీ ఒక మాట జ్ఞాపకం చేస్తాం. అదేంటంటే ప్రభు అన్నాడు, మీరు వస్త్రములను గూర్చి చింతిస్తున్నారు, ఆహారాన్ని గూర్చి చింతిస్తున్నారు కదా. ఒకటి ఆలోచన చేయండి, మీకు ప్రాణమును ఇచ్చిన నేను మీకు ఆహారాన్ని ఇవ్వలేనా? ప్రాణము గొప్పదా, ఆహారము గొప్పదా అని ప్రభు అడిగాడండి. ఎంత ప్రాక్టికల్ గా ఉంది అంటే, అంత పెద్ద విషయాన్ని ఇచ్చాను నేను, మీకు జీవాన్ని ఇస్తూ మిమ్మల్ని ప్రాణాలతో కాపాడుతున్న నేను, మిమ్మల్ని జీవింపజేస్తున్న నేను, మీకు ఊపిరిని ఇస్తున్న నేను మీకు ఆహారం ఇవ్వలేనా అని అడిగాడు దేవుడు. అలానే దేహాన్ని నేను మీకు ఇచ్చాను కదా, దానిపైన కప్పుకోవడానికి నేను మీకు వస్త్రం ఇవ్వనా అని అడిగాడు. ఇదే వరుసలో రోమా 8:32 కూడా జ్ఞాపకం చేసుకుంటే, తన సొంత కుమారుణ్ణి
అనుగ్రహించుటకు వెనుక తీయని ఆయన ఆ కుమారునితో పాటు సమస్తాన్ని ఎందుకు అనుగ్రహించడు? ఎంత జ్ఞానోదయం కలుగుతుంది కదా ఈ వాక్యం. తన సొంత కుమారుణ్ణే ఇచ్చాడు. లేదా తన్ను తానే అప్పగించుకున్నప్పుడు నువ్వు అడిగే చిన్న చిన్న విషయాలను ఆయన ఇవ్వడా? ఇస్తాడు కదా అని ఆ వాక్యము రోమా 8:32 మనకు చెప్తుంది. కాబట్టి భూమిని ఆయన శూన్యములో దాన్ని ఆయన కలుగజేశాడు, దాన్ని స్థిరపరిచిన దేవుడు నిన్ను ఎంతగా స్థిరపరుస్తాడో నువ్వు అర్థం చేసుకున్నప్పుడు నిజంగా ధైర్యంతో దేవుణ్ణి స్తుతిస్తావు. ప్రభువా, నా జ్ఞానం కాదు, నా జ్ఞానంతో నేను నిలబడలేను, నా శక్తితో నేను ముందు కొనసాగలేను, కానీ నన్ను స్థిరపరిచే దేవుడవు నీవే ప్రభువా. ఈ మధ్య యూట్యూబ్లో బాగా చక్కర్లు కొడుతుంది, వైరల్ అవుతున్న పాట మీరందరూ వినే ఉన్నారు, మనం మందిరంలో పాడుకున్నాం. స్థిరపరుచు వాడవు, బలపరుచు వాడవు, ఏమైనా చేయగలవు అనేటువంటి పాట మనం వింటూ ఉన్నాం. అవును, ఆయన మనల్ని స్థిరపరచగలిగినవాడు. ఎలాగైనా ఆయన మనల్ని స్థిరపరచగలడు. ప్రతి వ్యక్తిని, ఎంతటి బలహీన పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని కూడా ఆయన స్థిరపరచగలడు, బలపరచగలడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మన ప్రతి కలవరంలో, ప్రతి భయంలో దేవుణ్ణి స్తుతిస్తాం, దేవుణ్ణి గణపరిచే వారంగా మనం ఉంటాము అన్న విషయాన్ని దేవుని పేరట ఈ వాక్యాలను బట్టి జ్ఞాపకం చేస్తున్నాం. కొన్ని విషయాలు త్వరగా మనం నేర్చుకుందాం. ప్రభువును స్తుతించడానికి, ప్రభువును మనము ఆరాధించుట కొరకు కొన్ని అంశాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా మనము చూసినట్లయితే, మొదటిగా మనము తెలుసుకోవడం కొరకు లేదా నేర్చుకోవడం కొరకు మొదటి అంశముగా ఆయన మనల్ని స్థిరపరిచేవాడు అనేటువంటి ఈ అంశంలో, మనల్ని స్థిరపరిచేవాడు ఈ అన్న అంశంలో మొట్టమొదటిగా మనము నేర్చుకోవడం కొరకైన ఆ అంశాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన మనము పడిపోయిన చోట మనల్ని స్థిరపరిచే దేవుడు అనే విషయాన్ని మొదటిగా జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. హల్లెలూయా. ఎక్కడ మనము పడిపోయామో, ఏది చేయలేక మనము బలహీనులమయ్యామో అక్కడే మనల్ని ఆయన నిలబెట్టేవాడు. అంతేకాదంట, ఆయన మనల్ని స్థిరపరిచేవాడు. చూడండి, ఆదామును మొట్టమొదటిగా దేవుడు సృష్టించాడు. ఆదాము పడిపోయాడు. అయితే పడిపోయిన అదే ఆదామును మరలా ప్రభు నిలవబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అనగా ఆదాము యొక్క సంతతిని ఆయన నిలబెట్టాడు. దాని కొరకు ఆయన ఎన్నో చేశాడు. చివరికి తన్ను తానే అర్పించుకున్నాడు. కానీ ఎలా ఉందంటే, చూడ్డానికి ఎలా ఉందంటే, అదిగో చూడు, నువ్వు తయారు చేసిన మానవుడు ఏమైపోయాడు? నీ రూపంలో చేసుకున్నావు, నీ సారూప్యములో చేసుకున్నావు, నీ పోలికలో చేసుకున్న మానవుడు ఏమైపోయాడు అనే ప్రశ్నకు జవాబుగా ఏమీ కాలేదు, తిరిగి వాణ్ణి నిలబెట్టగలిగిన సమర్థుని నేను అని ప్రపంచానికి దేవుడు చూపిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నిలబెట్టాడు ఈ మానవ జాతిని మరలా. యేసు క్రీస్తుగా ఈ లోకములోకి వచ్చి, కడపటి ఆదాముగా ఆయన ఈ లోకములోకి వచ్చి మరలా మానవ జాతిని ఆయన నిలబెట్టాడు. ఎంత నిలబెట్టాడు అంటే, ఆయన ఏదైతే అనుకున్నాడో, ఏ విధంగా ఉండాలనుకున్నాడో ఆ విధముగా యేసు క్రీస్తుని ఈ లోకములో చూపించాడు. ఇప్పుడు ఆ యేసు క్రీస్తు ద్వారా ప్రపంచంలోని లక్షలాది మంది కుమారులను అలా తయారు చేస్తూనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యంలో చూస్తే అది ఆదాము యొక్క ఉదాహరణ మనం చూస్తూ ఉన్నాం. రెండవ ఉదాహరణ మనం చూస్తే చాలాసార్లు మనం బాధపడేది అదే. అయ్యో, నేను ఈ పరిస్థితిలో ఉండలేకపోతున్నాను, అయ్యో నేను ఈ విధంగా మాట్లాడలేకపోతున్నాను, అయ్యో నేను ఈ విధంగా సరిగా ప్రవర్తించలేకపోయానని ఎన్నోసార్లు మనం పడిపోయిన చోట, మనం అయిపోయిన చోట మనం కలవరపడుతూ ఉంటాం. అయితే ఆయన మీద ఆధారపడే వాళ్ళను, ఆయన సన్నిధిలో ఉండేటువంటి వాళ్ళను ఆయన స్థిరపరిచేవాడై ఉన్నాడు, వారిని నిలవబెట్టేవాడై ఉన్నాడని వాక్యం చెప్తుంది. ఉదాహరణకు పేతురును మనం చూస్తాం. పేతురు సముద్రమే నడవడానికి ఇష్టపడ్డాడు, కానీ మధ్యలో మునిగిపోసాగాడు. అయితే ఏ సముద్రములో పేతురు మునిగిపోసాగాడో అదే సముద్రం మీద తిరిగి పేతురును దేవుడు నడిపించాడు. హల్లెలూయ. స్పష్టమైనటువంటి ఉదాహరణగా దీన్ని మనం చూడవచ్చు. మన దేవునికి ఆ సామర్థ్యత ఉంది. చూడండి, పేతురు ఆ రోజు మొదట నడిచింది, పేతురు యేసు ప్రభు మీద ఉంచిన విశ్వాసాన్ని బట్టి నడిచాడు. అట్టి విశ్వాసాన్ని ఎప్పుడైతే కొంత వదిలేసుకున్నాడో, అవిశ్వాసంలోకి వచ్చాడో, అనుమానపడ్డాడో, మునిగిపోసాగాడు. కానీ రెండవసారి నడిచాడు, చూసారా? అది పేతురు విశ్వాసాన్ని బట్టి కాదు, పూర్తి దేవుని యొక్క శక్తిని బట్టే పేతురు అక్కడ సముద్రం మీద నడిచాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజు కూడా ప్రభు మనుషుల మీద ఆధారపడ్డట్టు,
దైవజనుల మీద ఆధారపడ్డట్టు, విశ్వాసుల ప్రార్థనల మీద ఆధారపడ్డట్టు కొన్ని కనబడుతూ ఉంటాయి మనకు. కానీ దేవుడు అలా మనము చేయటము ద్వారా, మనము భక్తి చేయటం ద్వారా, ఆయన చెప్పింది చేయటం ద్వారా మనకు కొంత పని అప్పగించటంలో దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటంటే, ఆయన కార్యాలలో ప్రభు మనల్ని పాలి భాగస్తులుగా చేస్తున్నాడు. హల్లెలూయా. అలా పని మనకు ఇచ్చి పని చేసినందుకు దేవుడు మరలా మనకు బహుమానం ఇవ్వాలనుకుంటున్నాడు. అందుకే మనకు దేవుడు ఏం చేస్తున్నాడు, కొంత పని అప్పగిస్తున్నాడు. మనం చేయకపోతే దేవుడు చేయడని కాదు, నువ్వు లేనప్పుడే సమస్తము చేసేసుకున్నాడు ఆయన. నేను ఇప్పుడు ఏదైనా చేస్తేనే దేవుడు చేస్తాడనే అవగాహన లేదా గ్రహింపు, అలాంటి తప్పుడు అవగాహనలో ఉన్న వారితో దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, ఇదిగో ఇలాంటి వాక్యాల ద్వారా మాట్లాడతాడు. హల్లెలూయా. పేతురు విశ్వాసము లేదు, ఏమీ లేదు. ఎలా నడిచాడు సముద్రం మీద? ఎలా నడిచాడు? ఇదిగో నా శక్తితో నేను నడిపించాడు. కాబట్టి మనము ఎక్కడైతే మనము పడిపోయామో, ఎక్కడైతే ఉండలేకపోతున్నామో, ఏ చోటైతే మనము మరి దేవుని కోసం నిలబడలేకపోతున్నామో, ఏ విధంగా మాట్లాడే విషయంలో మనం విఫలమైపోయామో, ప్రవర్తించే విషయంలో విఫలమైపోయామో, వాటన్నిటిని గురించి దేవుడు ఒక ఉదాహరణ చూపించి మనతో మాట్లాడుతున్నాడు. మీరు పడిపోయిన చోట, మీరు విఫలుడైన చోటని నేను మిమ్మల్ని నిలబెట్టేవాడిని, స్థిరపరిచేవాడిని అని ప్రభువు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ విషయాలు గ్రహించిన వారమై ప్రభువును స్తుతించుదాం. సాతాను చెప్పిన మాటలు వింటూ కూర్చోక ప్రభువును స్తుతించుదాం. నన్ను స్థిరపరిచేవాడు ఒకడు ఆకాశమందు ఉన్నాడు. అదిగో పేతురుని స్థిరపరిచిన వాడు ఏ సముద్రములో మునిగిపోయాడో అదే చోట పేతురును ఆయన నిలబెట్టాడు. అంతేకాదండి, పేతురు యేసయ్య కొరకు ఎంతగా బ్రతకాలని ఆశపడ్డాడంటే, యేసు ప్రభుతోనే డిస్కషన్ పెట్టుకున్నాడు. ఒక రోజు ప్రభు అన్నాడు, గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలన్నీ చెదిరిపోతాయని రాయబడినట్టుగా జరగబోతూ ఉంది అని ప్రభు చెప్తాడు శిష్యులకు గెత్సెమనే తోటలో. చెబుతూ ఉన్నప్పుడు దాని భావం అర్థమైపోయి, లేదా ఇంకా ప్రభు కొన్ని మాటలు చెప్తాడు, మీరందరూ నన్ను విడిచిపెట్టే సమయం వచ్చిందని చెప్తాడు. అవన్నీ అంటున్నప్పుడు పేతురుకు చాలా కష్టం అనిపించింది. యేసు ప్రభు ఒకవేళ మిగతా వారిని గురించి మాట్లాడితే పేతురు అంత ఫీల్ అయి ఉండేవాడు కాదేమో, కానీ ఆయన పేతురును కూడా కలుపుకొని మీరందరూ అనేసరికి బాధపడిపోయాడు. అప్పుడు అన్నాడు పేతురు, ప్రభువా, మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా నిన్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు, నీకు దూరమయ్యే ప్రసక్తే లేదు, నేను నీతోనే ఉంటాము, మీ కొరకే మేము జీవిస్తాం అన్నట్టుగా పేతురు మాట్లాడతాడు. అప్పుడు ఈ పేతురును ఉద్దేశించి ప్రభు చెప్పాడు. ఎవరి గురించి చెప్పలేదు కానీ ఇక ఉదాహరణతో సహా పేతురు గురించే చెప్పాడు. ఏమన్నాడంటే, ఈ రోజు లేదా ఈ తెల్లవారు అనేది, తెల్లవారాలంటే కోడి మరి కూసే లోపు నువ్వు 3 సార్లు అబద్ధం ఆడతావు, నువ్వు అబద్ధం ఆడిన తర్వాతనే కోడి కూస్తుంది లేదా తెల్లవారుతుంది అన్నట్టుగా ప్రభు ఖచ్చితమైనటువంటి రుజువులతో పేతురుకు చెప్పేశాడు. అయినా పేతురు ఏం తగ్గలేదు కదా. ఆయన ఎంత వాదిస్తాడో పేతురుతో, మరి ఖండితంగా గట్టిగా ఆయన మరి కాదు ప్రభు అన్నట్టుగా, ఆ ప్రభు చెబుతున్నా కూడా నువ్వు కాదు ప్రభు అన్నట్టుగా అంత మాట్లాడాడు. నిజమే, పేతురుకు అంత ఆశ ఉంది, దాన్ని మనం కొట్టి పారేయలేం. ప్రభుతోనే అంత ధైర్యంగా చెప్పాడంటే మనసులో ఉంది, కానీ మనసులో ఏదుందో, హృదయంలో ఏముందో దాన్ని చేయటానికి మాత్రం శక్తి లేదు. అందుకే పేతురు తను తాను నిరూపించుకోలేకపోయాడు. దేవునికి తెలుసు ఇదంతా కూడా. మన హృదయాల్లో కూడా కొన్నిసార్లు మన ఆలోచనలు, మన యొక్క ఉద్దేశాలన్నీ దేవునికి తెలుసు. మనం అనుకున్నట్టుగా మనము మాట్లాడలేకపోయినా, మనం అనుకున్నట్టుగా మనం చేయలేకపోయినా, మన మనసులో ఎంత ఉందో అనేది మాత్రం దేవుడు చూస్తాడు. హల్లెలూయా. నన్ను బాగా ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే, జక్కయ్య ఇంకా ఏమీ చేయలేదు. ఒకటేసారి చెప్పేసాను కదా, జంపు చేసినట్టుగా. జక్కయ్య ఏమీ చేయలేదు అనగా, అన్యాయం చేసిన వారికి 4 అంతలు ఇవ్వలేదు, బీదలకు ఆస్తి సగం ఇంక ఇవ్వలేదు. కానీ యేసుప్రభు అంటున్నాడు, ఈయన అబ్రహాము కుమారుడే. ఎలా చెప్పగలిగాడు? మాట్లాడితే సరిపోతుందా? అనగానే అయిపోతుందా? అందరం అంటాం మనం. ఆయన హృదయాలను చూడగలిగినవాడు. హల్లెలూయా. ఆయన హృదయాన్ని చూస్తాడు. అందుకే క్రియల్లోకి దిగక ముందే, మంచి చెడులు చెయ్యకముందే, మంచి చెడులోకి దిగక ముందే దేవుడు డిసైడ్ చేశాడు. ఇద్దరు పుట్టిన బిడ్డల విషయంలో వారు పెద్ద పెరగలేదు, వాళ్ళు నోటితో ఇంకా మాట్లాడలేదు, చేతులతో వారు ఏం కార్యాలు చేయలేదు. ప్రభు అంటున్నాడు, ప్రభు వాళ్ళని గురించి డిక్లేర్ చేసేసాడండి. దేవుడు అన్న 3 అక్షరాలు మనకు అందుకే అర్థం కావాలి. హల్లెలూయా. ఆయన నువ్వు నీ మాట నాలుకకు రాకమునిపే పూర్తిగా నేను ఎరిగి ఉన్నాను అన్న దేవుడు ఆయన. మన జీవితంలో మనం జీవించక ముందే, మనం మాట్లాడక ముందే, ఆ టైము ఆ కాలము రాకముందే ఏం జరగబోతుందో ఆయన చెప్పగలిగిన వాడు.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం చూస్తున్నాం అక్కడ పేతురు ఆ విధంగా నిలబడలేకపోయాడు అనే విషయాన్ని మనం చూస్తాము. నీ కొరకు ప్రాణం పెడతాను ప్రభువా, ప్రాణం పోయే పరిస్థితులు వచ్చినా నేను నిన్ను విడవనని చెప్పాడు. అయితే నిజంగా ప్రభు చెప్పిందే జరిగింది, పేతురు చెప్పింది జరగలేదు. ఆయన కూడా పారిపోయాడు, భయపడిపోయాడు. కానీ మనం ఆలోచన చేయాలి, మనం అర్థం చేసుకోవాల్సిన ఒక గొప్ప పాయింట్ ఉంది. ఏంటంటే, ఏ పేతురైతే ప్రభువా నిన్ను విడువనన్నాడు, ఏ పేతురైతే ప్రభువా నీ కోసం మరణం వచ్చినా కూడా నేను తగ్గను ప్రభువా నీ కొరకు జీవిస్తానన్నాడో, ఆ పేతురు ఆశలకు తగ్గట్టుగా ఆయనను స్థిరపరిచి బలపరిచి ఆయన నోటి మాటలను కూడా స్థిరపరిచి నెరవేర్చి చూపించాడు. ప్రపంచం అది చూసింది, చరిత్రలో అది జరిగింది. ఇప్పటి వరకు క్రైస్తవ సంఘాలు చెప్పుకుంటున్నాయి, నా ప్రభు కోసం నేను చచ్చిపోతాను, ఆ చనిపోయేటప్పుడు కూడా ఆయనలాగా చనిపోవడానికి నాకు యోగ్యత లేదు, నన్ను తలక్రిందులుగా సిలివేసి చంపేయండి అన్నాడు పేతురు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఎంత స్థిరపరిచాడు అసలు. మేము కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి చెప్పకుండా ఉండలేమని వారు ప్రభు కోసం నిలబడ్డారు. వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారి ముందు నిలబడి దేవుని కోసం సాక్ష్యం ఇచ్చారు. అలాంటి పరిస్థితుల్లో అలాంటి విధానంలో పేతురును ప్రభు మార్చాడు. అంతేకాదు, ఒక బలమైనటువంటి స్తంభముగా పేతురును యేసు ప్రభు స్థిరపరిచాడు. పేతురు ఆ దినాల్లో ఆయనే పెద్దగా వ్యవహరించాడని కూడా బైబిల్ అనేక వాక్యాలు చూస్తూ మనకు అర్థమవుతుంది. కాబట్టి మనము పడిపోయినటువంటి చోట, మనము విఫలమైపోయినటువంటి చోట్ల ఎక్కడెక్కడున్నాయో వాటన్నిటిలో కూడా తిరిగి దేవుడు మనల్ని ఆయన స్థిరపరిచేవాడైనాడు. నువ్వు ఎక్కడ కష్టపడుతున్నావో, ఎక్కడ ఇబ్బంది పడుతున్నావో, ఏ ఏ చోట్లలో దేవుని కొరకు ఒక నమ్మకమైనటువంటి విశ్వాసిగా, ఒక నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఉండలేకపోతున్నావో, అలాంటి పరిస్థితులన్నిటిలో కూడా నిన్ను నన్ను స్థిరపరచగలిగినవాడు దేవుడు. ఒకసారి చూద్దాం. ఇంకా స్థిరపరిచే కార్యాలు ఉండొచ్చు, కానీ నిన్ను స్థిరపరిచినవి కూడా ఉన్నాయి. హల్లెలూయా. నిన్ను స్థిరపరిచినవి కూడా ఉన్నాయి. ఒకప్పటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి నువ్వు బేరీజు వేసి చూసుకుంటే దేవుడు నిన్ను ఎంత ఆదరించాడో, ఎంత ధైర్యపరిచాడో, ఎంత విశ్వాసంతో నిన్ను విశ్వాసంలో ఎదిగించుకుంటూ వచ్చాడో అది నీకే అర్థమవుతుంది. అర్థమైనప్పుడు నువ్వు దేవుణ్ణి స్తుతించే బిడ్డగా, దేవుణ్ణి ఘనపరిచేటువంటి కుమారుడుగా, కుమార్తెగా ఉంటావు అన్న విషయాన్ని కూడా ప్రభు పేరట ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాం. మొదటిగా ఆయన మనము పడిపోయిన చోట్లలో, మనం విఫలమైపోయిన చోట్లన్నిట్లో కూడా ఆయన మనల్ని స్థిరపరిచిన వాడు లేదా స్థిరపరిచేవాడు అన్న విషయాన్ని మరి మొదటి అంశంగా దేవుని యొక్క వాక్యముల నుండి జ్ఞాపకం చేస్తున్నా. దీని కొరకు ఉదాహరణలు ఉన్నాయి, కానీ మనకు సమయం అయిపోతుంది కాబట్టి నేను రెండవ పాయింట్లోకి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నాను. రెండవదిగా మనం చూస్తే, మనము నమ్మకమైనటువంటి వ్యక్తులంగా ఉండే విషయంలో కూడా చాలా సార్లు విఫలమైపోయినటువంటి పరిస్థితిని గురించి మనం చూస్తాం. ఒక నమ్మకమైన వ్యక్తులుగా మోషే గురించి ప్రభు అంటాడు, నా ఇల్లంతటిలో ఆయన నమ్మకమైనటువంటి వాడని మోషే గురించి సాక్ష్యం ఇచ్చాడు. కొన్నిసార్లు మనుషుల ముందు మరి మనము అపనమ్మకస్తులంగా మనం ఉన్నటువంటి పరిస్థితి. అయితే అపనమ్మకస్తులుగా ఎంచబడిన లేదా మనల్ని మనం కనపరుచుకున్న మనల్ని ఒక నమ్మకమైన వ్యక్తులుగా స్థిరపరిచేవాడు కూడా ఆయన అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. బైబిల్లో మనం చూసినట్లయితే మార్కు అనేటువంటి ఒక శిష్యుడు కనబడతాడు. ఆయన అపోస్తలుడైన పౌలుతో, అదే విధంగా బర్నబా గారితో కలిసి సేవలో కూడా ఆయన వెళ్తాడు. అలా వెళుతున్నటువంటి పరిస్థితుల మధ్యలో అపోస్తల కార్యం 13వ అధ్యాయం 5వ వచనంలోను 13:13లో మనం చూస్తాము, ఒకానొక సందర్భంలో వారిని విడిచి వెళ్ళిపోతాడు మార్కు. వారిని విడిచి వెళ్ళిపోతాడు, చెప్పా పెట్టకుండా విడిచి వెళ్తాడు. పర్మిషన్తో వెళ్తే ప్రాబ్లం ఉండేది కాదు, వితౌట్ పర్మిషన్ వెళ్ళిపోతాడు. అంటే అపనమ్మకస్తుడుగా, ఆయన పరిస్థితులు ఏమో మనకైతే తెలియదు, కానీ ఆయన కనపరుచుకున్నది మాత్రం ఒక బాధ్యత లేనటువంటి వ్యక్తిగా, ఒక అపనమ్మకస్తుడుగానే తాను కనపరుచుకున్నాడు ఆ రోజున. ఆ తర్వాత వారు మాత్రము సేవలో ఆగిపోలేదు, పౌలు బర్నబా సేవలో కొనసాగుతున్నారు. ఆ తర్వాత మరలా కొన్ని దినాలకు మార్కు మరలా రావటాన్ని మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. మార్కు వచ్చిన పరిస్థితుల మధ్యలో మరి ఆ యొక్క బర్నబా మార్కును చేర్చుకోవడానికి ఇష్టపడ్డాడంట. హల్లెలూయా. పౌలు మాత్రం అన్నాడట, ఒకప్పుడు మనల్ని విడిచిపెట్టిపోయిన వాడు మధ్యలో అర్ధాంతరంగా మనల్ని విడిచిపెట్టిపోయాడు. ఇలాంటి వ్యక్తిని మనం నమ్ముకుంటే టైంకు ఈ వ్యక్తి మరి మనకు వేరే చేస్తే సమస్య అయిపోతుంది కదా. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నప్పుడు మరి ఏదైనా కూడా మనకు చెప్పి చెయ్యాలి కదా, పోయినా కూడా అని ఇలాంటి మాటలు ఎన్నో పౌలు మాట్లాడి ఉంటాడు. ఏదైతే ఏంటి బర్నబా చెప్పిన మాటలకు
పౌలు మాట్లాడుతున్న మాటలకు సింక్ కాలేదు, ఇద్దరికి సమాధానం రాలేదు. శీలను పట్టుకొని పౌలు వెళ్ళిపోయాడు. బర్నబానేమో మార్కును చేరదీసినట్టుగా మనం చూస్తాము. అది జరిగిపోయింది. కానీ ఆ తర్వాత దినాల్లో మనం చూస్తే ఒక అపనమ్మకస్తుడుగా ఉన్నటువంటి ఈ మార్కును దేవుడు స్థిరపరిచాడు బర్నబా ద్వారా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏ మార్కు మధ్యలో వెళ్ళిపోయాడు, అర్ధాంతరంగా వెళ్ళిపోయాడు, నమ్మకస్తుడు కాదని ఎంచబడ్డాడో అనిపించుకున్నాడో, అదే మార్కు ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా దేవుడు ఆయనను సిద్ధపరిచాడు, దేవుడు ఆయన స్థిరపరిచాడు. అదే అపోస్తలుడు పౌలు అంటాడు ఒక రోజున, ఇదిగో మార్కును వెంట పెట్టుకొని రమ్ము, ఆయన నాకు మరి ఎంతో ప్రయోజనకరమైన వాడు, నీకు నాకు కూడా ప్రయోజనకరమైన వాడు అనేటువంటి మాటలు మరి మార్కును గురించి చెప్పడాన్ని మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తాము. 2వ తిమోతి పత్రిక 4:11లోను, ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయము మరి 24వ వచనంలోను మార్కు సంబంధించినటువంటి వాక్యాలు మనకు కనబడతాయి. ఆ ముందు జరిగిన సంఘటన ఏమో అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 5వ వచనంలోను 13:13లో విడిచిపెట్టిన సందర్భాలు మనకు కనబడతాయి. ఏది ఏమైనా ఒక నమ్మకస్తుడుగా ఉన్నటువంటి మార్కును ఆయనను నమ్మకమైన వ్యక్తిగా స్థిరపరిచిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అవును, మనము పుట్టడంతోనే మనం ఏం పర్ఫెక్ట్ కాదు, మనం ఏమి సంపూర్ణం కాదు. నిజమే, కొన్నిసార్లు మనము ఆ పొరపాటు జరిగినప్పుడు ఎంత సాతానుడు మనల్ని శోధిస్తాడంటే, అది కూడా ఒక దైవజనుడు అన్నాడు, తెలియని అది కూడా ఒక అతిశయము అన్నాడు, గర్వము అన్నాడు. అవును, నేను ఏమంత గొప్ప వ్యక్తిని, అవును నా జీవితంలో అలాంటి బలహీనత ఉండొచ్చు, అది ఇన్ని రోజులు నాకు కనబడలేదు కావచ్చు, ఇప్పుడు అది నాకు బయటకు వచ్చింది, నా బలహీనతను దేవుడు నాకు చూపించాడు, ప్రార్థన చేసుకోవడం నాకు ఒక అవకాశం ఇచ్చాడు, దిద్దుకోవడానికి నాకు ఒక అవకాశం ఇచ్చాడని మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థించాలే కానీ ఇది నాకు ఎందుకు జరిగింది అన్నట్టుగా ఇది జరగదు, నేను చాలా పర్ఫెక్ట్ అనుకోవడం కూడా సరి అయింది కాదు అన్నాడు ఒక దైవజనుడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఏది ఏమైనా మన జీవితంలో అలాంటి పరిస్థితులు ఏర్పడ్డప్పుడు, మనం అపనమ్మకస్తులు అన్నట్టుగా కొన్ని పరిస్థితులు మన జీవితంలో ఏర్పడ్డప్పుడు, లేదా ఒకవేళ నిజంగానే నమ్మకస్తులుగా ఉండలేని బలహీనత మనలో ఉండవచ్చు, అయితే కృంగిపోవద్దు. మనల్ని నమ్మకమైన వ్యక్తులుగా స్థిరపరిచే దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దాన్ని బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి గణపరచాలని ప్రభుపేట గుర్తు చేస్తున్నాం. మూడవదిగా మనం చూస్తే విశ్వాసములో ఆయన మనల్ని స్థిరపరిచినటువంటి వాడు, విశ్వాసములో స్థిరపరిచాడు. నిజంగా దీని కొరకు ఎన్నో విషయాలు చెప్పుకోవచ్చు. మన జీవితంలో అనేకమైన సందర్భాలు కూడా గుర్తుకొచ్చినట్టుగా చెప్పుకునేంత పెద్ద అంశం ఇది. తోమాను గురించి జ్ఞాపకం చేసుకుందాం. చాలా మరి విషయం చాలా గొప్ప ఉదాహరణగా దాన్ని తీసుకోవచ్చు. ఎందుకంటే ఆయన అంటాడు, ఆయన గాయాల్లో వేలు పెట్టి నేను చూస్తే తప్ప నేను నమ్మను అన్నాడు. మన శిష్యులలో ఎవరు కూడా ఇంత ఖచ్చితంగా చెప్పలేను, ఖచ్చితంగా ఓ రుజువులు చూపించి ఎంత అడిగాడు దేవుణ్ణి సూచన అంటే, ఆయన గాయాల్లో నేను వేలు పెట్టి చూస్తే తప్ప నమ్మను అన్నాడు. సరే, ఆయన పరిస్థితి అలా ఉందా మరి ఏంటి అవన్నీ కాదు, కానీ ఆయన అడిగింది మాత్రం, ఆయన కోరుకున్నది మాత్రం, ఆయన ఆశించింది మాత్రము ఒకంత భారతదేశానికి మాత్రం బాగా సరిపోయింది. హల్లెలూయా. ఎందుకంటే ఆయన శిష్యులలో ఒకడు ఇలా భీష్మించుకొని కూర్చున్నాడు. అలాంటి శిష్యునికి కనపరుచుకుంటే అంత స్పష్టంగా కనపరుచుకున్నాడు గనుకనే ఆ శిష్యుడు ఇండియా దేశానికి క్రీస్తు మిషనరీగా మొట్టమొదటిగా మరి ఇండియాలో అడుగుపెట్టి కేరళ రాష్ట్రంలో మందిరాలు కట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యా, నీకంటే ఎక్కువ ఆలోచించి ఆయన శిష్యులే అనుమానపడ్డారు. అలాంటి అనుమానపడ్డ శిష్యుడు పబ్లిక్ లోకి వచ్చి యేసు తప్ప వేరొక దేవుడు లేడన్నాడు. చనిపోయే వరకు, ఆఖరి శ్వాస విడిచే వరకు ఆ ప్రభు కొరకే జీవించాడు. అంటే ఒక ఆయన పుస్తకం రాస్తూ అన్నాడు, ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలండి అన్నాడు. హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే క్రీస్తుకు విరోధిగా ఉన్నాడో, ఏ వ్యక్తి అయితే సంఘాలను నాశనం చేసిన వ్యక్తిగా ఉన్నాడో, అదే సౌలు యేసు తప్ప వేరొక దేవుడు లేడని ప్రపంచం ముందు నిలబడి సువార్త చేసినప్పుడు అనేకులు అనుకున్నారు, ఒకప్పుడు హానికరుడు కదా, దూషకుడు కదా, ఒకప్పుడు క్రైస్తవులను హింసించిన వాడు కదా, ఇతడు మారాడంటే నిజంగా ఇతడు దేవుడి తనకి కనబడి ఉండాలి, దేవుడి తన్ని దర్శించి ఉండాలి, ఇటువంటి మూర్ఖుడు మరి మామూలుగా మారడు కదా అని అనేకులు తెలుసుకున్నారు.
ఆ రోజున కూడా. ఈ రోజు కూడా వందల వేల మంది ఎందుకు ప్రభు యుద్ధకు వస్తున్నారంటే, ప్రభువుకు వ్యతిరేకంగా జీవించినటువంటి కొన్ని వందలాది మందిని ప్రత్యేకించి అలా జీవించిన వారిని అనేకులకు ప్రభు కనబడి, ప్రత్యక్షంగా కనబడి వారి సందేహాలను తీర్చి వారిని స్థిరపరిచాడు గనక బలమైన సాక్షులుగా ఈరోజు భారతదేశంలో, ప్రపంచ దేశాల్లో ప్రభు కొరకు సాక్షులుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసములు ఆయన మనల్ని స్థిరపరిచిన వాడు. ఇదిగో తోమా ఎంతగా విశ్వాసములు ఆయన బలహీన పడిపోయాడంటే, ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తే తప్ప నమ్మను. పునరుత్థానాన్ని నమ్మలేదు. ఆయన చేశాడు కార్యాలను నమ్ముతాను, ఆయన చనిపోయిన వారిని లేపాడు, నేను చూశాను, నమ్ముతాను. కానీ ఆయన చనిపోయి లేచి వచ్చాడంటే ఏమో నమ్మలేకపోతున్నాను. పేతురు ఆ భయంలో, ఆ రోజున్న కలవరంలో ఆయనకు వచ్చినటువంటి ప్రశ్నలు, దేవుడు చంపబోవడం ఏంటి, దేవుడు సమాధి చేయబోవడం ఏంటి, ఇవన్నీ కూడా ప్రభు చెప్పిన ప్రవచనాలు, వాక్యాలన్నీ మర్చిపోయాడేమో, మరి అవన్నీ మనసులో లేవేమో. కాబట్టి అంత విశ్వాసం, ఆయన లేస్తాడని దాన్ని కూడా ఆయన నమ్మలేకపోయాడు, ఆయన మనసులో దాన్ని కలిగి ఉండలేకపోయాడు. ఏది ఏమైతేంటి, అలాంటి తోమానే గొప్ప విశ్వాస వీరునిగా ప్రపంచం ముందు నిలబెట్టాడు. అంటే నిజంగా మన దేవుడు ఎంతగా మన విశ్వాసాలని స్థిరపరిచే దేవుడో మనము ఆలోచన చేసి ప్రభువును స్తుతించి ప్రభువును ఘనపరచాలనే విషయాన్ని దేవుని పేరట జ్ఞాపకం చేస్తున్నా. కాబట్టి మన దేవుడు మనల్ని స్థిరపరిచేవాడన్న ఈ ఒక్క మాట మీ హృదయంలో కలిగి ఉండండి. మిమ్మల్ని కలవరపరిచే ప్రతి ఆలోచన ముందు చెప్పండి, నన్ను స్థిరపరిచే దేవుడు ఉన్నాడు. అదిగో గాలికి కదులుచున్న రెల్లు లాంటి ఆ వ్యక్తిని, ఆ యొక్క పేతురును ఆయన స్థిరపరిచాడు. ఆయన తోమాను స్థిరపరిచాడు. తోమాను గురించి, ఆ పేతురును గురించి చెప్తున్నప్పుడు ఒక మాట చెప్పాల్సి ఉంటే చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. అదేంటంటే, పేతురు సముద్రం మీద నడిచాడు. అది అసాధారణం. అది అసాధారణం అనగా మనము నిలవబడలేని చోట్లవి, మనము నిలకడగా ఉండలేని చోట్లవి. అలాంటి చోట్ల కూడా పేతురును ప్రభు నిలబెట్టాడనడానికి బైబిల్ ఒక ఉదాహరణ చెప్పాడు ప్రభు. మీరు విశ్వాసంతో ఒక మాట చెప్తే జరుగుతుంది. అదేంటంటే, ఒక కమ్మలి చెట్టు పెళ్ళగించబడి సముద్రములో నాటబడమని మీరు చెబితే విశ్వాసంతో అది జరుగుతుందన్నాడు. మనము నిలవలేని ప్రతి చోట కూడా, మనము నిలబడలేని ప్రతి చోట్ల కూడా మనల్ని నిలబెట్టుటకు ఆయన సమర్థుడని మనం జ్ఞాపకం చేసుకొని, మన బలహీనమైన చోట్లలో, పడిపోయిన చోట్లలో, విఫలమైన చోట్లలో మనల్ని నిలబెట్టుటకు, మనల్ని స్థిరపరచుటకు ఆయన సమర్థుడు అని, అదేవిధంగా మనల్ని విశ్వాసములో ఆయన స్థిరపరచగలిగినవాడని, అదేవిధంగా ఒక నమ్మకమైన విశ్వాసిగా నిన్ను తయారు చేయుటకు దేవుడు సమర్థుని గుర్తించి ప్రతి పరిస్థితుల్లో దేవుని స్తుతించాలని, దేవుని ఆరాధించాలని దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక.